రాజకీయ నేతలు ఇది ఆలోచించాలి. ఇక కొడుకును కాపాడే క్రమంలో, అంటే రోడ్డు ప్రమాదం కేసులో కొడుకును కాపాడే క్రమంలో కేసును పక్కదారి పట్టించారనే ఆరోపణలతో ప్రజెంట్ అంపోలు జైల్లో ఉన్న మాజీ మంత్రి వైసీపీ కీలక నేత సీదిరి అప్పలరాజును మరికాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ములాఖత్ అవుతారు. దాదాపు గంట సేపు మాట్లాడతారని తెలుస్తోంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో ప్రస్తావించారు, ఇది కక్షపూరితము, ఇది యాక్సిడెంట్ కేసును మర్డర్ కేసుగా పెట్టి 18 ఏళ్ల పిల్లాన్ని ఇబ్బంది పెట్టారు, అంతటితో ఊరుకోకుండా కక్షపూరితంగా సీదిరి అప్పలరాజు మీదే కేసు పెట్టి ఇప్పుడు రిమాండ్లో ఉంచారు అనేది వైసీపీ వాదన. అంటే ఇది కక్షపూరితం అని వైసీపీ చెప్తోంది, కానీ కూటమి వెర్షన్ ఇంకోలా ఉంది. సతీష్ గారు, క్రిమినల్స్ అందరినీ జైలుకి వెళ్ళి కలుస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది కీలక నేతలు వివిధ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. వారిలో కొందరిని జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లి మరీ పరామర్శించిన పరిస్థితి. సో క్రిమినల్స్ ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, క్రిమినల్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అనేది కూటమి వాదన. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో జనాల్లోనే ఉంటూ ఉన్నారు, అక్కడికి వచ్చిన జనాలను కూడా చూడొచ్చు, విశేషమైన ఆదరణ లభించింది. దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు, సామాన్య ప్రజలు కూడా ఉన్నారు అనేది వైసీపీ వాళ్ళు చెప్తోన్నమాట. అంటే జనాల్లో ఆదరణ పెరుగుతోంది అనేది వైసీపీ వాదన. ఏంటంటే సీదిరి అప్పలరాజును పరామర్శించడం ద్వారా, జైలుకు వెళ్లి పరామర్శించడం ద్వారా జగన్ ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారు అంటే ఇక్కడ ఏం లేదండి. అంటే రాజకీయ నాయకులు ప్రతి అవకాశాన్ని ఎలా వాడుకుంటారు అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నిజంగా సీదిరి అప్పలరాజు దాన్ని కేసును కొంత మిస్యూజ్ చేసే ప్రయత్నం చేశారు, ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ గందరగోళాలన్నిటి మధ్య ఆయన ఇప్పుడు అక్కడ మనం చూస్తే అంపోల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు, కోర్టు రిమాండ్ విధించింది కాబట్టి. ఈ వీటి నేపథ్యంలోనే కరెక్ట్ గా ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఈ మిస్ అయిన జాలర్లు వాళ్ళ బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ట్రెండింగ్ అయ్యాయి, ట్రోలింగ్ అయ్యాయి. ఎందుకంటే ఏదో చిన్న పిల్లోడు, 18 ఏళ్ల పిల్లోడు తెలియక యాక్సిడెంట్ చేశాడంటే తెలియక యాక్సిడెంట్ చేస్తారా, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎలా అయినా మీరు మాట్లాడేది అనేది విపరీతమైన ట్రోలింగ్ అయింది. తర్వాత సీదిరి అప్పలరాజు పైన పూర్తి ఆధారాలు లేకుండానే కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడని కేసు నమోదు పైన కొంత దుమారం రేగింది. ఫైనల్ గా కోర్టు రిమాండ్ విధించడంతో సీదిరి అప్పలరాజు ఇప్పుడు దాకా నేను అన్నట్టుగా అంపోల్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు చర్చ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఆయన పరామర్శించడానికి వెళ్ళటం అనేది. అయితే ఒకటి, ఇక్కడ క్రిమినల్ కేసులో రిమాండ్లో ఉన్న నాయకుడిని ఆ పార్టీ అధినేత పరామర్శించాలనుకుంటే వెళ్ళొచ్చు, ఎందుకంటే చాలా సందర్భాల్లో అవి చోటు చేసుకుంటున్నాయి. ఏ ప్రభుత్వాలు ఉన్నా, ఏ పార్టీలు ఉన్నా అలాంటివి జరుగుతున్నాయి. కానీ వెళ్ళాలనుకుంటే నేరుగా వెళ్ళి కలిసి రావచ్చు. కానీ దానికి విశాఖపట్నంలో దిగి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు రోడ్డు మార్గంగా వెళ్తూ భారీ క్యాన్వాయిలు, రోడ్ షోలు, హడావుడి, ఇదంతా కూడా ఒక స్టంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. స్టంట్ ఏంటి, ఇట్స్ పొలిటికల్ స్టంట్. ఎందుకు, ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పబ్లిక్ని అవకాశం వచ్చినప్పుడల్లా పబ్లిక్లో ఉండాలన్న ఒక మోడల్ మనం చూసాం. మీకు గతంలోనే నేను అనాలిసిస్లో చెప్పాను, గత 3-4 నెలలుగా జగన్మోహన్ రెడ్డిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరులోని మార్పు వచ్చింది అని. అంటే ఎలా వచ్చింది, ఏ పబ్లిక్ ఇష్యూ జరిగినా, ఏ ఇష్యూ జరిగినా వెంటనే జగన్మోహన్ రెడ్డి బయలుదేరటం, వెళ్ళటం, ప్రజల్లో ఉండటం అనేది ఒక మోటివ్గా పెట్టుకున్నారు. మంచిది, అది ఆ పార్టీకి ఉపయోగం కలిగించేది, ఆ పార్టీ శ్రేణులకు ఉత్తేజం కలిగించేదే. కానీ ఇలాంటప్పుడు కొన్ని విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఒక రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు మీ పార్టీ నేత కాబట్టి డైరెక్ట్గా మీరు రోడ్డు మార్గం ద్వారా కాకుండా శ్రీకాకుళం, మీకు హెలికాప్టర్ మీద కూడా మీరు ప్రయాణాలు చేస్తారు కాబట్టి శ్రీకాకుళం హెలికాప్టర్ మీద వెళ్ళొచ్చు, లేదంటే విశాఖపట్నంలో దిగి ఇంకా రోడ్ షోలు అడవలేము లేకుండా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని పరామర్శించి శ్రీకాకుళం నేతలతో ముచ్చటించి డైరెక్ట్గా వచ్చేవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడి నుంచి రోడ్ షోగా వెళ్ళటము, ఈ జన సందోహము, ఈ హడావుడి, హంగామా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కొంచెం ఏంటంటే పబ్లిక్కి మరొకసారి గుర్తు చేయటం, ఎస్ నేనున్నాను మీకోసం అని చెప్పటం. ఒకవైపు ఎల్లుండి మోదీ పర్యటన ఉంది కాబట్టి అక్కడ చేశారు, సెక్యూరిటీ చేశారు. ఇప్పుడు ఏంటంటే పోలీసులు ఆంక్షలు పెట్టేశారు అని చెప్పేసి వాళ్ళ అభ్యంతరం ఇష్యూ ఉంది. ఏదేమైనా ఇది ఏంటంటే ఇది రెండు వైపులా కీలకమైన అంశమే. ఎందుకంటే సింపుల్ ఏంటంటే పార్టీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు, రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారు అనేది చెప్పుకునే ప్రయత్నం. ఇప్పుడు 1 by 1 వివాదాలు కదా. ఇప్పుడు ఇక్కడ ఒకటి వచ్చింది, అదే జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి సంబంధించి ఇష్యూస్ నడుస్తున్నాయి. మనం జోగి రమేష్ మాజీ మంత్రి, ఆయన పైన కొంత గందరగోళం మనం చూసాం. ఇట్లా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం ఇబ్బంది ఎదుర్కొంటుంది. అయితే ఇవన్నీ కక్ష సాధింపు అని అంటున్నారు, అయితే అన్ని కక్ష సాధింపని అనలేము, కొన్నిట్లో వాస్తవాలు ఉండొచ్చు, రేపు పొద్దున పూర్తి స్థాయిలో దర్యాప్తుల్లో తేలుతాయి. కానీ అదే సందర్భంలో ఈరోజు సీదిరి అప్పలరాజుని మాజీ మంత్రి, ఆ పార్టీ కీలక నేత
మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన్ని పరామర్శించాలని అనుకోవడం తప్పు కాదు ఆ పార్టీ అధినేతగా. కానీ ఈ విధంగా కొంచెం హంగామా చేసుకొని వెళ్ళటం అనేది ఒకటి. 2 రిమాండ్ ఖైదీని ఎట్లా పరామర్శిస్తారన్న దానిపైన అయితే ఆ ట్రోలింగ్ నడుస్తోంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ పట్టించుకున్నట్టుగా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోటో ఏంటంటే మా పార్టీ అధినేత జనంలోకి వెళ్ళాలి, జనంలో ఇంత మాస్ ఫాలోయింగ్ ఉంది, జనం మళ్ళీ మా జగన్ కోరుకుంటున్నారు అని ఒక బలమైన పొలిటికల్ ఇండికేషన్ ఇవ్వటం అనేదే వాళ్ళు మోటోగా పెట్టుకున్నారు. ఈ రోజు అదే ఫాలో అవుతున్నారు. ఇక ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద కామెంట్స్